స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ 'పుష్ప 2'. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ నెట్టింట భారీ వ్యూస్తో దూసుకుపోతోంది. గతంలో వచ్చిన 'పుష్ప' సినిమా ఫైర్, కానీ ఇప్పుడు రాబోతున్న 'పుష్ప 2' సినిమా మాత్రం వైల్డ్ ఫైర్. అంటే అంతకు మించి అనేలా ఉంది. ట్రైలర్లో బన్నీ డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్ అంటూ రష్మిక చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ను ఊపేస్తుంది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్ అంటూ బన్నీ అదరగొట్టేశాడు. అలాగే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్ ఫైర్ అంటూ అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ఇక ట్రైలర్ చూస్తే బన్నీ ఫ్యాన్స్కి పూనకాలే పూనకాలు. డిసెంబర్ 5న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలోని 3వ పాటను ఈ వారంలోనే విడుదల చేస్తారని సమాచారం. ఈ పాట మాస్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేలా దేవిశ్రీ ప్రసాద్ డిజైన్ చేశారట. పునకాలు తెప్పించే మాస్ బీట్ని దేవి అందించినట్టుగా సమాచారం. ఈ పాట విడుదలయ్యాక యూట్యూబ్లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఇప్పటికే ట్రైలర్తో అంచనాలకు భారీగా పెంచేసిన పుష్పాటి 3వ పాటతో ఆ అంచనాలను తారాస్థాయికి తీసుకువెళ్లాలని చూస్తుంది. అందుకే ఈ వారమే పాటను కూడా విడుదల చేస్తారని సమాచారం. ఈ సినిమా ప్రమోషన్స్ని పెద్ద పెద్ద నగరాల్లో చేయాలని ప్లాన్ చేశారు. పాట్నాలో ట్రైలర్ని విడుదల చేసిన చిత్ర యూనిట్ మరొక ఈవెంట్లో ఈ 3వ పాటను విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం. మరి విడుదలయ్యాక ఈ 3వ పాట ఎలాంటి రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూడాలి. ఈ ట్రైలర్లో అల్లు అర్జున్ ఎరగదీస్తాడని చెప్పవచ్చు. ఇకపోతే ఈ ట్రైలర్లో కొన్ని అంశాలు ప్రత్యేకంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పుష్ప సినిమాలో కనిపించిన జగపతి బాబు పుష్ప 2లో కనిపించడం హైలైట్గా నిలిచింది. ఇక్కడ సరికొత్త గెటప్లో అందరినీ ఆకట్టుకున్నారు. స్టార్టింగ్ నుంచి చెప్తున్నట్టుగానే గంగమ్మ జాతర సినిమాకే హైలైట్గా నిలవనుంది. ట్రైలర్లో కూడా జాతర విజువల్స్ను కంటికి కట్టినట్టుగా చూపించారు. అంతేకాదు శ్రీవల్లి పుష్ప మధ్య కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ హైలైట్ అయిన అంశం ఏమిటంటే శ్రీవల్లి కాలితో తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ సిగ్నేచర్ డైలాగ్ చూపించిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. 1000 కోట్ల టార్గెట్తో డిసెంబర్ 5న ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది.